మనం ప్రతిరోజూ పొద్దున్నే చేసే ఒక చిన్న పని మనల్ని తెలియకుండానే ఒక డిజిటల్ జైల్లో బంధిస్తోందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం. అసలు ఈ జైలు అంటే ఏంటి, దీని గోడలు దేంతో కట్టారు, అన్నింటికన్నా ముఖ్యంగా దీన్నుంచి బయటపడటం ఎలా? రోజు మొదలవుతుంది. కొత్త ఉదయం, సరికొత్త ఆలోచనలు రావాలి. కానీ చాలామందికి ఆ రోజులో మొదటి క్షణం వాళ్ల సొంతం కాదు. అది అప్పటికే వేరొక దానికోసం రిజర్వ్ అయిపోయి ఉంటుంది. ఈరోజు ఏం చెయ్యాలి, మన కలలేంటి, మనసులో ఏముంది, ఇలాంటి ఆలోచనలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మరో ప్రపంచం మనల్ని లోపలికి లాగేసుకుంటుంది. అవును, కళ్లలో నిద్రమత్తు కూడా వదలకుండానే చేయి ఫోన్ వైపు వెళ్ళిపోతుంది. ఇదిప్పుడొక అలవాటు కాదు, మన ప్రమేయం లేకుండానే జరిగిపోయే ఒక పనిలా మారిపోయింది. ఒక చిన్న స్క్రీన్ మన ప్రపంచాన్ని శాసించేంతగా. ఇంతకీ ఆ స్క్రీన్లో మనం అంతగా ఏం వెతుకుతాం? నోటిఫికేషన్లు, వ్యూస్, లైక్స్, కామెంట్స్. వీటన్నింటి వెనుకున్న అసలు కోరిక ఒకటే: ఆమోదం. వేరే వాళ్లు మనల్ని ఇష్టపడ్డారా, మనల్ని యాక్సెప్ట్ చేశారా అనే ఒక కన్ఫర్మేషన్. ఒకవేళ ఇవేవీ లేకపోతే అప్పుడు మిగిలేది భరించలేని నిశ్శబ్దం. అంటే మన రోజు ఆమోదం లేదా శూన్యం, ఈ రెండింటిలో ఏదో ఒకటితో మొదలవుతుందన్నమాట. ఇది ఎంత పవర్ఫుల్ చూడండి. కొన్ని అంకెలు, ఎవరో తెలియని కొందరి మాటలు ఆ రోజు మన మూడెలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. మన సంతోషం, మన బాధ మన చేతిలోంచి జారిపోయి కొన్ని డిజిటల్ సిగ్నల్స్ మీద ఆధారపడిపోతున్నాయి. మన ఎమోషనల్ స్టేట్ ఎంత బలహీనంగా మారిపోయిందో ఆలోచించండి. మనల్నెప్పుడూ చూడని, మన కథేంటో తెలియని ఒక అపరిచితుడు పెట్టే ఒక మంచి కామెంట్ మనల్ని ఆకాశంలో తేలిపోయేలా చేయగలదు. అదే సమయంలో ఒక్క నెగటివ్ కామెంట్ మన ఆత్మవిశ్వాసాన్ని పాతాళంలోకి తొక్కేయగలదు. ఇది కేవలం సోషల్ మీడియాకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక మానసిక స్థితి, ఒక బంధం. దీనినే ఆధునిక చెరశాల అంటున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ మాటలో ఎంత నిజముందో అర్థమవుతుంది. ఈ జైలుకి ఇనుప కడ్డీలూ లేవు, తాళాలూ లేవు. దీని గోడలు మన చేతిలో మెరిసే స్క్రీన్లే. మనల్ని బంధించేది బయట ఉన్న వస్తువులు కాదు, మన లోపల ఉన్న ఆమోదం కోసం ఆరాటమే. సరే, ఈ డిజిటల్ జైల్లో చిక్కుకుపోతే ఏమవుతుంది? మన ప్రవర్తన ఎలా మారిపోతుంది? దీనివల్ల వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి? ఇప్పుడు దాని గురించే చూద్దాం. వేరేవాళ్లు ఏమనుకుంటారో అనే భయంతో మనం నెమ్మదిగా మనల్ని మనం మార్చుకోవడం మొదలుపెడతాం. మన అభిప్రాయాల్ని మనమే ఎడిట్ చేసుకుంటాం. మన అసలు వ్యక్తిత్వం మీద ఒక ఫిల్టర్ వేసి అందరికీ నచ్చే ఒక నకిలీ రూపాన్ని చూపిస్తాం. గట్టిగా మాట్లాడాలంటే భయపడి మన గొంతును మనమే నొక్కేసుకుంటాం. చివరికి మనలోని నిజాన్ని దాచేస్తాం. ఈ విషయం ఆలోచిస్తే చాలా బాధగా, విచిత్రంగా అనిపించట్లేదా? మనల్ని కేవలం 3 సెకండ్లపాటు చూసి పైకి స్క్రోల్ చేసి వెళ్ళిపోయే వారికోసం మనం మన అపారమైన వ్యక్తిత్వాన్ని ఒక చిన్న పెట్టెలో బంధించేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక పక్క మన నిజ స్వరూపం, మన కథలు, మన కష్టాలు, మన కలలతో నిండిన మనసు. మరోపక్క మనం బయటకు ప్రదర్శించే స్వరూపం, ఎడిట్ చేయబడిన, ఫిల్టర్ వేసిన, అబద్ధాలతో కప్పబడిన ఒక ముసుగు. ఒకవేళ ఈ లైక్స్, వ్యూసు మన విలువను చెప్పకపోతే మరి అస్సలు దేన్ని బట్టి మన విలువను మనం లెక్కించాలి? ఈ ప్రశ్నే ఈ సమస్య నుంచి మనల్ని పరిష్కారం వైపు నడిపిస్తుంది. ఈ ఒక్క విషయం మాత్రం మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ ప్రపంచంలోని ఈ నంబర్లు మన అసలు విలువను ఎప్పటికీ చెప్పలేవు. మన పోస్టుకు ఎవరూ స్పందించకపోతే మనకు విలువ లేదని కాదు, కేవలం ఆ అల్గోరిథం మనల్ని పట్టించుకోలేదని మాత్రమే దాని అర్థం. వేరే వాళ్లనుంచి వచ్చే నెగటివిటీని మనమీద వేసుకోవాల్సిన పనే లేదు. చాలాసార్లు ఆన్లైన్లో విమర్శించేవాళ్ల మాటల వెనుక వాళ్లలోని అభద్రత, అసూయ లేదా వాళ్లకు బోర్ కొట్టడం ఇలాంటివే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఆ కామెంట్ వాళ్ల గురించి చెబుతోంది, మన గురించి కాదు. అల్గోరిథంకి మన నిజమైన విలువ గురించి ఎంత తెలుసు? సింపుల్గా చెప్పాలంటే 0. అవును, 0. దానికి మన కథ, మన కలలు, మన పోరాటాలు ఏం తెలుసు? అది కేవలం డేటాను మాత్రమే చూస్తుంది, మన ఆత్మను చూడలేదు. ఇక్కడే ఉంది అసలైన టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే మనం ఇతరుల ఆమోదం కోసం నటించడం ఆపేస్తామో, మన కోసం మనం బ్రతకడం మొదలుపెడతామో, మన శక్తి మన చేతుల్లోకి తిరిగి వస్తుంది. ఆ క్షణంలోనే మనం నిజంగా పవర్ఫుల్ అవుతాం. మరి ఈ స్వేచ్ఛను ఎలా పొందాలి?
ఇదిగోండి కొన్ని సింపుల్ స్టెప్స్. మొదటిది, వేరే వాళ్ళకి నచ్చేది కాదు, మీకేది ముఖ్యమనిపిస్తుందో దాన్ని షేర్ చేయండి. రెండోది, మీకేది నిజమనిపిస్తుందో దాన్ని ధైర్యంగా మాట్లాడండి. ఇక చివరిగా, ఎటువంటి ఫిల్టర్లు, ముసుగులు లేకుండా మీరు మీలాగే ఉండండి. దీన్నే మనం అర్థం చేసుకోవాలి. అసలైన స్వేచ్ఛ అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ను వేరే వాళ్ల అభిప్రాయాలకు తాకట్టు పెట్టకపోవడమే. మన విలువ మన లోపల్నుంచి రావాలి, బయటి ప్రపంచం వేసే ఓట్ల నుంచి కాదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అసలు సమస్య మన చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ కాదు, లేదా అందులో ఉన్న యాప్స్ కాదు. అవన్నీ కేవలం టూల్స్ మాత్రమే. అసలైన ఉచ్చు మన లోపల ఉంది. ఇతరుల చేత ఓకే అనిపించుకోవాలి, వాళ్లు మనల్ని ఇష్టపడాలి అనే ఆ బలమైన కోరికే మనల్ని బంధిస్తున్న నిజమైన తాళం. అందుకే పరిష్కారం కూడా మన లోపలే ఉంది. ఇతరుల ఆమోదం మీద ఆధారపడటాన్ని వదిలేయాలి. ఆ అవసరాన్ని, ఆ బంధాన్ని మనమే బ్రేక్ చెయ్యాలి. ఎప్పుడైతే మనం ఆ అవసరాన్ని ఛేదిస్తామో, ఆ స్క్రీన్లతో కట్టిన జైలు దానంతట అదే మాయమవుతుంది. ఎందుకంటే ఆ చెరసాల బయట ఎక్కడా లేదు, అది మన మనసులోనే ఉంది.